ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. దేవుని పిల్లారా, మీ దేహము దేవుని ఆలయమని మీరు గ్రహించి మీ దేహాన్ని మత్తుమందులకు బానిసలు చేయకుండా ఆ దేవుని ఆలయమును పరిశుద్ధంగా ఉంచి ఆ ఆలయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఆ ఆలయం క్షేమకరంగా ఉంటుంది. మీ దేహాన్ని మత్తుమందులకు బానిసలు చేసి మీ దేహాలకు మీరే నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. రోజు యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళ వరకు మత్తు మందులకు బానిసలైపోయి దేహం అనే ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, గమనించండి. మీ దేహాన్ని దేవునికి సమర్పించండి. మీ దేహాన్ని దేవునికి అర్పించండి. అప్పుడు మీరు రక్షించబడదు, అప్పుడు మీరు కాపాడబడతారు. కావున మీ దేహాన్ని మీరు నాశనం చేసుకోకుండా, పతనం చేసుకోకుండా, దాన్ని క్షేమంగా కాపాడుకునే ప్రక్రియలో మీరు ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. 1 కొరింథీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు ఈ మాట. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎస్, మీకు అనుగ్రహించబడిన దేహం కేవలం దేవుని వల్ల మాత్రమే మనకు నీకు అనుగ్రహించబడింది. లేకపోతే మనం ఏ కుక్క రూపంలోనో, ఏ పంది రూపంలోనో, ఏ నక్క రూపంలోనో, ఏ జంతువు రూపంలోనో మనము ఈ భూమి మీద బ్రతికేవారు. కానీ దేవుడు తన పోలికగా, తన రూపంలో ఈ దేహాన్ని చేసుకొని ఆయన పోలికగా మనం చేసి పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనలను ప్రతిదినం కాపాడుతూ ఉన్నాడు. కానీ చాలామంది మత్తు మందులు పోసి బానిసలు చేసి దేహాన్ని పాడు చేస్తూ ఉన్నారు. పాడు చేయకోకుండా మన దేహాలను క్షేమం కాపాడదాం. దేవుని